ఓకేనా అండి. మనకి మళ్ళీ ఒక 7 days తర్వాత వచ్చి మళ్ళీ అయితే ఈ గణేషుడిని అప్డేట్ అయితే చూసుకుందాం. చాలా బాగుంది గణేషుడు అయితే. కలరింగ్ అయినాక మాత్రం ఇంకా బాగుంది. మళ్ళీ మీకైతే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ విగ్రహాన్ని అయితే దులిపెట్టుకు వచ్చినప్పుడు ఒక్కసారి చూడండి మీ టీం మెంబర్స్తోని. పక్కా మీకు అయితే నచ్చుతుంది విగ్రహము. నచ్చి బుకింగ్ కూడా చేద్దామని అయితే ప్లానింగ్ అయితే అవుతుంది మీకు. చూడండి ఎంత సింపుల్గా ఉంది పెద్ద విగ్రహము. చాలా సింపుల్గా సిట్టింగ్ పొజిషన్లో చాలా బాగుంది విగ్రహము. చూడండి ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది విగ్రహం. చాలా మంచిగా ఉందండి విగ్రహము. ఒక్కసారి మనం చూడండి మీరు దులిపేటకు వచ్చినప్పుడు. దులిపేటలో ప్రతి విగ్రహం మంచిగా ఉంటుంది, కానీ ఈ విగ్రహం ఇంకా బాగుంది. ఒకసారి కలరింగ్ అయినాక ఓకేనా అండి. చూసుకోండి. మనకి ఇది మన హోటల్ ఉంటుంది కదా, హోటల్ లెఫ్ట్ సైడే మన లెఫ్ట్ సైడ్ వస్తాం కదా, లెఫ్ట్ సైడ్ రాగానే మనకి ఇక్కడ షెడ్ అయితే ఉంది. లెఫ్ట్ సైడే షెడ్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. ఈ గణేశుడు అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఒక్కసారి మీరు కానీ ధూల్పేటలోకి వచ్చినప్పుడు ఈ గణేశుడిని ఒక్కసారి విజిట్ చేయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ గణేశుడు. చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో చాలా పెద్ద ఉంది విగ్రహము. చాలా మంచిగా ఉంది. ఫేస్ కూడా చాలా మంచిగా ఉంది లుకింగ్. ఒక్కసారి చూడండి ఆ ఫేస్ ఫినిషింగ్ అన్న వాళ్ళు ఎట్లా ఇచ్చిర్రో. ఇంకా పైన చూసుకుంటే మన శివుడు వచ్చిండు కిరీటంకి. ఇంకా మనకి గణేశుని ఫేస్ హైలైట్ అండి. గణేశుని ఫేస్ అయితే చాలా బాగుంది, చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందంటే. ఇంకా మనకి సైడ్ల చేతులకి మన అయ్యప్ప స్వామి మోడల్ అయితే ఉంది ఈ గణేశుడు. చాలా అంటే చాలా బాగుంది మొత్తం సిట్టింగ్ పొజిషన్లో. మనకైతే ఈ హైట్ వచ్చేసి ఒక 20 feet వరకు అయితే ఉంటుంది ఈ విగ్రహము. చాలా మంచిగా ఉంటుంది విగ్రహం. మనకైతే చాలా బాగుంది విగ్రహం మొత్తానికి. మన ఫస్ట్ టైం ధూల్పేటలో ఇంత తొందరగా కలరింగ్ చేసి మనకైతే అన్న అయితే రెడీ చేసి పెట్టేసిండు. ఫస్ట్ టైం ధూల్పేటలో ఇంత తొందరగా బోనాలు కూడా అయిపోలేదు. ఎంత మంచిగా ఉంది విగ్రహము. అన్న దగ్గర అయితే మొత్తం 5 models అయితే ఉన్నాయి. ఇది ఒక మోడల్, మన వెంకటేశ్వర స్వామి మోడల్ అయితే ఉంది. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది, చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో. ఇవన్నిటికన్నా నాకైతే ఈ గణేశుడు అయితే బాగా నచ్చిందండి. చూడండి ఎంత మంచిగా ఉందో, సింపుల్గా సిట్టింగ్ పొజిషన్లో చాలా సింపుల్గా ఉంది విగ్రహము. ఇంకా ఈ గణేశునికి ధోతి పెయింటింగ్ అయిపోయింది. ఇంకా తొండం మీద కొంచెం వర్క్ అయితే ఉంది, గోల్డెన్ వర్క్. అది కూడా అయిపోయింది అనుకో. ఎంత మంచిగా ఉంటుందంటే విగ్రహము. చూడడానికైతే ఎంత సింపుల్గా మంచిగా అయితే ఉంది విగ్రహం. ఒకసారి చూడండి, చాలా మంచిగా ఉంది విగ్రహము. మన మొత్తం గణేశుని కళ్ళే హైలైట్ అండి పెయింటింగ్లో. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉందండి పెయింటింగ్లో. చూడండి, ఓకేనా.